ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా బిడ్డ బ్రతికుండుంటే తనతో అమ్మా అని అవని, నాన్న అని నేను పిలిపించుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మలాంటి జాతకంతో పుట్టిందంటే అమ్మ నాన్నలు తమ నెత్తి మీద పెట్టుకొని ఉండేవారు. అర్జెంట్ పనుందని వెళ్తే ఏమో అనుకున్నాను. నిహారికని తీసుకొచ్చిందేంటి? పాప ప్రాణాలకు ఎటువంటి హాని జరగలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. అదే జరగరాందేదైనా జరుగుంటే నీ సంగతి చెప్పుండేదాన్ని. అంటే అక్షయ్కు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఇదిగో దీనివల్లనే. ఇదే కావాలని యాక్సిడెంట్ చేసింది. శౌర్యకు అక్షయ్కు మధ్య స్కూల్లో గేమ్స్ లో గొడవ జరిగిందంట. అందుకని శౌర్యని సంతృప్తి పరచడం కోసం అక్షయ్ మీద ప్రతాపం చూపించింది. మనస్సు లేని మనిషి, బుద్ధి లేని మనిషి, మానవత్వం లేని మనిషి. ఇప్పుడు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అక్షయ ట్రీట్మెంట్ అయిన బిల్లుని నువ్వే కట్టాలి. ఈ మాట ఇంటి దగ్గర చెప్పుంటుంటే ఎంత కావాలంటే అంత నీ మోహాన కొట్టుండేదాన్ని. బిల్లు కోసం మాత్రమే నిన్ను తీసుకుని రాలేదు. అక్షయ్కు నువ్వు సారీ చెప్పాలి కూడా. ఏంటి? చెప్పకపోతే యాక్సిడెంట్ చేసినందుకు నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. చిన్నపిల్ల విషయంలో కూడా ఇంత మూర్ఖంగా ఎలా ఉండగలుగుతున్నావు నిహారిక? జరగరందేమైనా జరుగుంటే ఏం చేసుండేదానివి? ఏముంది, దీని కర్మ అని వదిలేసి ఉండేదాన్ని. నిన్ను నిన్ను కొట్టినా పశువుని కొట్టినా ఒక్కటే. పశువైనా మాట వింటుంది. మేడం, మీరు కూడా వచ్చారా సార్? నీకేం కాలేదు తల్లి, తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు. నువ్వెంతో మందికి సహాయం చేస్తుంటావు కదా, నీకేమవుతుంది? ఏమీ కాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన డెవల్ని తీసుకునొచ్చాను చూడు. ఏయ్, అక్షయ్కి సారీ చెప్పు. ఏంటలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు? చెప్పు. వద్దులేండి మేడం. చెప్పాలమ్మా. అవునక్షయ, అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. రా. చూడండి, మీరు నన్ను క్షమించమని అడగడం వలన నేను తృప్తి చెందుతానని అనుకోకండి. చిన్న పిల్లల మీద పగను సాధించాలని అనుకోకుండా పెద్ద మనసు చేసుకుంటే అప్పుడు ఆనందపడతాను. అయినా నేను మీకు ఏమంత అన్యాయం చేశానండి? తప్పు కదా? చిన్న పిల్లైనా ఎంత గొప్పగా ఆలోచించిందో చూడు. పద్ధతుల గురించి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అక్షయ, ఏమైందమ్మా? తలకి దెబ్బేంటమ్మా?
కంగారు పడకండి. నేను మీ మనవరాలు నా బండిలో వస్తుండగా చిన్న యాక్సిడెంట్ అయింది. అయినా ఇది ఇంటి పట్టునుండకుండా ఎప్పుడు ఊర్ల మీద షికార్లు చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ గుడికి పోతూ ఉంటుంది. ఇంటికొచ్చే వరకు మాకు టెన్షన్. మొన్న అక్షయ్ వల్ల నేను పడిపోయాను. ఇప్పుడు అక్షయకు దెబ్బ తగిలింది, సరిపోయింది. అక్షయ్ మీద పెద్దవాళ్లకున్న ప్రేమ, కేరింగ్ వీళ్లకు లేనట్టు వీళ్ళ మాటల్ని బట్టి కనబడుతుంది. చిన్నపిల్ల మీద చాడీలు చెప్పింది చాలు, ఇంకాపండి. దారిలో వదిలేయకుండా మా ఇంటి వరకు తీసుకొచ్చారు. మీ మంచి మనసును చాటుకున్నారమ్మా. మాకంటే మంచి మనసు మీ మనవరాలదండి. నన్ను ఎద్దు దాడి నుంచి కాపాడింది. నాకు కూడా చాలా విచిత్రంగా పరిచయం అయింది. మీ మనవరాలికి పెద్దరికం అప్పుడే వచ్చేసింది. ఈ కొన్ని నిమిషాల్లోనే నాకు అర్థమైంది ఏంటంటే అక్షయ్కి ఇంట్లో గిట్టిన వారు కొందరున్నారని. అక్షయ్ గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను, వినండి. ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అదృష్టం చేసుకున్నట్టు. ఏ ఇంటి పొయ్యి ఎంత కాలుతుందో ఆ ఇంటి వారికే తెలుస్తుంది అని అంటారు. మీరేదేదో మాట్లాడకండి. మా కొడుకు కోడలు బాబు. కోడలికి నాలుక పెద్దది, కొడుక్కి నాలుకే లేదు. బయటి వాళ్ళ ముందు ఏంటి నాన్న ఆ మాటలు? మీ వాళ్ళకంత జ్ఞానమే ఉంటే మన బతుకులు ఇలా ఎందుకుంటాయి? వాళ్ళ మాటలకేం గాని మీరు కూర్చోండి. మీరు కూర్చోబెట్టి కాఫీలు అడిగితే కష్టం. నాకు బోల్డ్ అన్ని పనులున్నాయి. పర్వాలేదులేండి. పాపని డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాం. బయలుదేరదాం. మీ మనవరాలు మాత్రం చదువుల్లో ఫస్ట్ వస్తుందండి. ఎందుకంటే తన పద్ధతులు, జ్ఞానం అన్నీ ఎంతో ఎత్తులో ఉన్నాయి. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు అక్షయ? ఈ పుస్తకాలన్నీ చదువుతాను. అక్షయ్ ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళలేదు. ఎప్పుడూ నా పుస్తకాలు చదువుతూ ఉంటుంది. స్కూల్కి వెళ్లకుండానే ఇంత సంస్కారమా, ఇంత మేధస్సా? గ్రేట్. మీరింతవరకు స్కూల్లో ఎందుకు జాయిన్ చేయలేదో మీ ఇంటి పరిస్థితుల్ని బట్టి నేను అర్థం చేసుకోగలను. అక్షయ విషయంలో మీకేదైనా అవసరమైతే నన్ను అడగండి. అవునండి, అక్షయ్ విషయంలో ఎలాంటి సహాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మేం బయలుదేరతామండి. మంచిదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.